సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారతీయుడు 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. అమెరికా వంటి చోట్ల ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలు మన దేశంలోనూ అనేక చోట్ల ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ వేదికగా చాలామంది అభిమానులు సినిమా తమకు ఎలా అనిపించిందో చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ట్వీట్ల ప్రకారం భారతీయుడు 2 సినిమాపై పాజిటివ్ టాక్ కంటే ఎక్కువగా నెగిటివ్ టాకే కనిపిస్తోంది. మెజార్టీ ఆడియన్స్ సినిమా బాగాలేదని అంటున్నారు. ఇది అవుట్డేటెడ్ సినిమా అని పెదవి విరుస్తున్నారు. శంకర్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా అవుట్డేటెడ్గా ఉందని చెబుతున్నారు. సినిమాలో కమల్ హాసన్ మేకప్, విజువల్స్, కొన్ని సీన్స్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనిరుద్ అందించిన పాటలు నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాలో ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతంతో అనిరుద్ సంగీతాన్ని పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఇదొక రాడ్ మూవీ అని పలువురు రాసుకొస్తున్నారు. అయితే పలువురు మాత్రం సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ అయ్యాడని అంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని, క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయిందని, ఇలాంటిది రీసెంట్ టైంలో ఎక్కడా చూడలేదని అంటున్నారు. సినిమాని ఎత్తేస్తాడేమో, ఫస్ట్ హాఫ్ అంతగా బాగలేదు, సెకండ్ హాఫ్ బాగుంటే తప్ప సినిమా సేఫ్ కాలేదని ఓ నెటిజన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. ఇది కాలం చెల్లిన సినిమా, డాగుడ్ సన్నివేశాలు, భయంకరమైన సన్నివేశాలతో లాక్కొచ్చారు. సినిమా కాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్ శంకర్ అవుట్డేటెడ్గా ఉన్నారని మరొక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. మొదటి 20 నిమిషాల తర్వాత సినిమా నిదానంగా సాగినట్టు అనిపించింది. సేనాపతిగా తాత గెటప్, సాంగ్స్ డబ్బింగ్, కొన్ని సీన్స్, లాజిక్ లేని సన్నివేశాలు బాగాలేవు. మొత్తంగా సినిమా యావరేజ్గా ఉంది అని మరొక నెటిజన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే సదరు నెటిజన్ ఈ సినిమాకు 5కు గాను 1.5 రేటింగ్ మాత్రమే ఇవ్వడం గమనార్హం. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించలేదు. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి క్లైమాక్స్ చూడలేదు. పార్ట్ 3 కోసం పార్ట్ 2లో బాగా సెటప్ చేశారని మరొకరు రాశారు. ఈ సంవత్సరంలోనే ఇది చెత్త సినిమాగా మారే మార్గంలో భారతీయుడు 2 ఉందని ఓ నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరొక నెటిజన్ అయితే ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని అన్నాడు. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉంది. సినిమాలో డైలాగ్స్ బాగాలేవు, కాలం చెల్లినవిగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో మేకప్ కృత్రిమంగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ ఎమోషన్, డ్రామా పనిచేయకపోవడంతో సినిమా ఫ్లాట్గా మారిపోయింది. అయితే సినిమాలో కమల్ హాసన్, సిద్ధార్థ్ బాగున్నారు అని సినిమా చూసిన మరో వ్యక్తి చెప్పాడు. ఎమోషనల్ సెటప్ను నిర్మించడం ద్వారా సినిమా బాగా మొదలైంది, కానీ ఆ తర్వాతనే దారి తప్పింది. ఊహాజనిత కథతో సినిమా సాధారణ మార్గంలో సాగింది. శంకర్ ఓల్డ్ స్క్రీన్ ప్లే గుర్తుకు వస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని ఒకరు ఎక్స్లో రాశారు. ఓ నెటిజన్ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 5కు గాను 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి. అనిరుద్ సంగీతం అద్భుతంగా ఉంది. టైటిల్ కార్డుతోనే శంకర్ తన మార్క్ చాటుకున్నాడు. సేనాపతిగా కమల్ హాసన్ ఎప్పటిలాగే ప్లస్ పాయింట్ అయ్యాడు. అయితే కొన్ని సన్నివేశాలు చెప్పగా సాగాయి అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఓ నెటిజన్ అయితే అనిరుద్ రవిచంద్రన్ సంగీతంపై ఘాటు విమర్శలే చేశాడు. ఇటీవల కాలంలో అనిరుద్ ఇచ్చిన చెత్త మ్యూజిక్ ఇదే అని అన్నాడు. సినిమా మొత్తంలో అనిరుద్ ఎలాంటి ఇంపాక్ట్ చూపలేకపోయాడని చెప్పాడు. అమెరికాలో ఇండియన్ 2 సినిమా పూర్తయింది. శంకర్ మార్క్ ఎలిమెంట్స్ తక్కువగా కనిపించాయి. ఫస్ట్ హాఫ్ సినిమా యావరేజ్గా ఉంది. భారతీయుడు సినిమాలో ఉన్న మ్యాజిక్ ఫస్ట్ హాఫ్లో కనిపించలేదు. అనిరుద్ మ్యూజిక్, గ్రాండియన్ విజువల్స్ బాగున్నాయి. ఇండియన్ 2 విజువల్ వండర్. అనిరుద్ మ్యూజిక్ టెరిఫిక్గా ఉంది. శంకర్ తరహా స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఎప్పటిలానే కమల్ హాసన్ అదరగొట్టాడు. కొన్ని సీన్స్ యావరేజ్గా ఉన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ చూస్తే సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ పై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. అలాగే ఇంకా అన్ని చోట్ల సెకండ్ హాఫ్ పూర్తి కాలేదు. దీంతో సెకండ్ హాఫ్ పూర్తయితే కానీ సినిమా రిజల్ట్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. ఇక ఇది భారతీయుడు 2 సినిమాపై ఇప్పటి వరకు సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తెలిపిన తమ అభిప్రాయాలు. ఇక నేను సినిమా చూడడానికి మా దగ్గరలోని నాగర్ కర్నూలుకు వెళ్తున్నాను. సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందనే అంశంపై ఓ వీడియో చేస్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి భారతీయుడు 2 సినిమాను మీరు ఏ టౌన్లో చూడబోతున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సినిమా వార్తల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.